నమస్తే రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే గిన సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు రాయచూరు, బళ్ళారి కందుల మార్కెట్ అలాగే పప్పు శనగల ధరల గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చానమాట. ఎవరైనా మన ఛానల్ ఎక్కువగా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చే మటుకు రాయచూరుకు వచ్చేసి 7,500 బస్తాలు అయితే పైచీలకు అయితే రావడం జరిగింది. అలాగే బళ్ళారి మార్కెట్కి 5,500 బస్తాలు అయితే రావడం జరిగింది. కందులు అయితే గిన పప్పు శనగలు వచ్చేసి వాటి కూడా ధరలు కూడా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన ఛానల్ని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియో అనేది ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏదైనా కూడా అర్థం అవుతుందన్నమాట. నేను చెప్పిన దానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు జనవరి 1 చాలా మటుకు కందులు తక్కువ అయితే పోతాయి అనుకున్నాము. ఎందుకంటే మంచి సీజను, చాలా మంది మిషన్లు ఆడుతున్నాయి. కంది కోతలు అయితే చాలా మంది రైతులు అయితే ప్రారంభించినారు. ఈరోజు వచ్చే మటుకు మనకు 8,600 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కందులు ఫుల్ డ్రై ఉండాలా. అది వచ్చేసి మ్యాచర్ 12 నుంచి 14 ఉండే మ్యాచర్ అయితే 8,620 రూపాయలు, 8,620 రూపాయలు మంచి టాప్ రేట్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా మటుకు 8,000 పైచిలుకలు అయితే సాధించినాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10,000 అయితే ఎక్కడ పోలేవు. అది వార్త అయితే వాస్తవం అయితే 8,600 అంటే 8,500 నుంచి 8,600 వరకు అయితే మంచి రేట్స్లో అయితే కందులకైతే లభించిందని చెప్పుకోవచ్చు. ఫుల్ డ్రై ఉండాలంటే 15 నుంచి 20 రోజులు ఆరబోసుకొని రండి. ఎందుకంటే మార్కెట్కు చాలా మటుకు మ్యాచర్ అంటే ఈ తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ రేట్స్ అనేవి చాలా డౌన్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ రోజు కూడా మార్కెట్ 4,000 నుంచి కూడా నడిచినాయి. కొన్ని అయితే 4,500, 5, 5,500, 6,000 అంటే ఈ మ్యాచర్లు ఎట్లుంటాయో ఆలోచన చేయండి. ఎందుకంటే 20 మ్యాచర్ మొదలుకొని చాలా మటుకు 28 మ్యాచర్లు అయితే అక్కడికి తీసుకురావడం జరిగింది. రైతులు అంటే మిషన్ నుంచి తార్పాలు పట్టి కప్పేయడం, నించుకోవడం, రావడం, ఇట్లా రైతులు చాలామంది నష్టపోతున్నారు. చాలా గమనించండి. డ్రై తీసుకొని వచ్చినట్లయితే మార్కెట్ కూడా రైతులకు రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది డ్రై చేసుకొని రాక తొందరపడి అక్కడికి తీసుకెళ్తున్నారు. తొందరపడి మనము ఒక కింటానికి వచ్చేసి 2 నుంచి 3,000 అయితే నష్టపోతున్నాం. బాగా గుర్తించండి. ఇప్పుడు చాలా మటుకు రేట్స్ అనేవి ఈరోజు 7,000 దాటినట్టు కూడా చాలా డ్రై లేనివే. చాలా మటుకు 7,700 వరకు కూడా మంచి డ్రై ఉండేవి అయితే లభించినాయి. డ్రై అంటే చాలా మటుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకొస్తున్నారు అనమాట. అది పక్కన పెడితే కన్నా ఈరోజు వచ్చే మటుకు మనకి ఈ 7,000 బస్తాల్లో ఒక 1000 లాట్స్కి అంటే ఒక 1000 బస్తాలకి అయితే మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు రేట్స్ అయితే లభించినాయి. 7,700తో మొదలుకొని 8,600 వరకు మంచి రేట్స్ అయితే లభించినాయి. ఇక లో కాస్ట్ వచ్చే మటుకు 4,000, మనకు మీడియంలో వచ్చే మటుకు 5,500 నుంచి స్టార్టింగ్ 6,800, 7,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది రాయచూరు మార్కెట్ అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే మటుకు పప్పు శనగల ధరలు 5,900 ఒక లాటు, 6,200 అయితే ఒక లాటు. అంతకుమించి అయితే పెద్ద ఇంక్రీజ్ అయితే లేవు పప్పు శనగలు. ఇక్కడికి కూడా మనకు 80 బస్తాలు అయితే రావడం జరిగింది. అంతకుమించి అయితే మనకు రావడం జరిగింది. ఇంకా ప్యాడీ సోనామసూరి అయితే రావడం జరిగింది. 2,600తో అయితే కొనుగోలు అయితే ప్రారంభించినారు. అంతకుమించి అయితే పెద్దగా లేవు అనమాట. ఎందుకంటే మసూరాలు కూడా వడ్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే మటుకు చాలా మటుకు ధాన్యాన్ని చాలా మంది డ్రైగా తీసుకొని రావడం లేదని వ్యాపారస్తులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక బళ్ళారు చూసుకుందాం. బళ్ళారు వచ్చే మటుకు ఈరోజు 5,500 బస్తాలు అయితే చెప్పుకున్నాం కదా. దాంట్లో వచ్చేసి 8,300 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. చాలా మటుకు ఇక్కడ ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అన్ని సరుకులన్నీ మనకు ఈ రాయచూరు మార్కెట్కి చాలామంది ఎక్కువగా పోవడం వల్ల ఈరోజు బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. బళ్ళారి మార్కెట్ కూడా పర్లేదు. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 8,300 అయితే మంచి టాప్ రేట్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. తక్కువ మనకి చాలామంది ఏసీలో పెట్టుకున్నారు. చాలామంది అమ్ముకునేకి అవకాశం చేసుకున్నారు. ఇక్కడ తక్కువ వచ్చేసి 3,800, మనకు 5,000, 5,500, 7,000 ఫుల్ డ్రై మ్యాచర్ ఉంటే గిన మనకు మ్యాచరు తక్కువ ఉండే ఎక్కువ పోతుంది. మ్యాచర్ ఎక్కువ ఉంటే గిన తేమ శాతం ఎక్కువ ఉందని చాలా తక్కువ రేట్స్ అయితే రాస్తున్నారు అనమాట. 7,200 నుంచి మొదలుకొని 8,300 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బళ్ళారి మార్కెట్. ఇక్కడకు చాలామంది ఎందుకు తక్కువ తీసుకెళ్తున్నారంటే గిన ఇక్కడ బాధ అనేది ఒక 3 కేజీలు అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ప్యాకెట్కి 1.5 కేజీ సంచి కాదని తీసుకుంటున్నారని అయితే అపోహ ఉందన్నమాట. అదైతే మనం కూడా ఇంకా చూడలేదు. ఎందుకంటే కందులు ఎప్పుడు అక్కడికి ఎత్తుకోలేదనమాట. అక్కడికి ఎత్తుకొని వెళ్ళే రైతులు ఎవరైనా ఉంటే కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఎందుకంటే నేను డైలీ మార్కెట్ వీడియోలు అయితే పెడుతున్నాను. ఇట్లా కేజీల గురించి అయితే ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే రైతులు వాళ్ళకున్న వెసులుబాటు ప్రకారం అక్కడ అమ్ముకోవడానికి అయితే మార్కెట్కి తీసుకెళ్తున్నారు. వాళ్ళకున్న పరిధి మేర డబ్బును అయితే తీసుకొచ్చుకొని వాళ్ళు సంతోషపడుతున్నారు. అంతేగాని ఎక్కడ చెకింగ్ చేయడం లేదు. ప్రతి ఒక్కసాట
చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మనము ఏదైనా అమ్మడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కడైనా కానీ రైతులు యాడ మోసపోతున్నా అంటే తెలివిని ఉపయోగించక. ఎందుకంటే చాలామంది కాటాలు చాలామంది ఒక్కొక్కటి ఒక్కో రకాలుగా ఉన్నాయన్నమాట. ఇదెందుకంటే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలంటే చాలామంది రైతులు నష్టపోతున్నారు. మొన్న మా ఊర్లోనే జరిగిందని ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చిప్ బిగించి చాలామంది రైతులనైతే మోసపరచడం అయితే జరిగిందనమాట. అలా మోసపోకండి. ఎందుకంటే అధిక రేట్లకు వచ్చి మనల్ని కొల్లగొడుతున్నారనమాట. అదొకటి బాగా అర్థం చేసుకోండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.